16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఎన్నో అవార్డ్స్ సాధించారు. సో ఆ దుర్గా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడైతే రుద్రాక్షకం సేల్ నడుస్తుంది. నేపాల్ కి సంబంధించినటువంటి ఆ రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ తను ఎంతో ప్రత్యేకంగా ప్రతి నెల కూడా ఇక్కడైతే ఆ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సేల్ అనేది, ఎగ్జిబిషన్ అనేది. సో ఈ రోజు నేను మీకు ఇక్కడ జరిగేటటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఏమేమి అవైలబిలిటీగా ఉన్నాయి, అసలు ఎవరెవరు ఏమేమి వాడాలి అంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది వాడేస్తూ ఉంటారండి. అది కాదు, దానికంటూ ఒక థీమ్ ఉంటుంది. ఇది వాడాలి, ఇది వాడకూడదు, అందరూ అది వాడకూడదు. సో ఏం వాడాలి ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అడిగి తెలుసుకుందాం రండి. అయితే మార్కెట్ మాజీ చైర్మన్ మాన్కొండ రాధాకృష్ణ గారు అయితే వచ్చారు. ఆయన అయితే రిబ్బన్ కటింగ్ చేసి ఓపెనింగ్ చేశారు. సో ఆయన కూడా ఏంటంటే ఇక్కడ సందర్శిస్తున్నారు, ఏమేమి అవైలబిలిటీగా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని అడిగైతే ఇక్కడైతే సందర్శిస్తున్నారు. మనం అది కూడా ఇప్పుడు చూడొచ్చు. ఈరోజు మాకు బాగా అత్యంత సన్నిహితుడు మా అన్న నున్న రమణ గారు, ఇక్కడ స్వామీజీ గారు వాళ్ళు ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఇది మా గురువేలు రామరెడ్డి వెంకరెడ్డి గారు అని చెప్పి ఇంతకుముందు ఇక్కడ మాజీ మంత్రివర్యులు, ఈ ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా అందరూ అభిమానించే మా రామరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఒకసారి మేము కోయంబత్తూరు వెళ్ళినప్పుడు హార్టికల్చర్ టూర్లో అక్కడ కూడా మేము ఈ రుద్రాక్షలు ఇవన్నీ కూడా అక్కడ మాకు చూపించడం జరిగింది. అక్కడ ఒక స్వామీజీ వారు నాకు మా గురువారికి ఇద్దరికి కూడా అప్పుడు ఒక మాల ఇవ్వటం జరిగింది మాకు. అప్పటి నుంచి నేను అది అలాగే నాకు కానీ నాకు ఎక్కువ నాకు తెలియదు నాకు ఇది. కానీ మా సోదరుడు ఈరోజు నాకు ఆహ్వానం నేను రావడం జరిగింది. ఇలాంటి వీరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి మరి మీరు దాదాపు ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడే వీటి అందరికి కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండేట్టుగా చేస్తున్నారు. వారి తప్పకుండా వారి మంచిగా అంతా ఉండాలని, వారి పూర్తిగా మా సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కానీ చాలా వరకు ఈ యొక్క రుద్రాక్షలు వేసుకోవాలని ఎంతో మంది కూడా దీని మీద అవగాహన కలుగుతున్నది. ఎందుకంటే కొంతమంది చాలా మంది ఏమంటారంటే ఏంటి మీరు ఇట్లా వస్తున్నారంటే, అరే మీ రుద్రాక్ష మాల వేసుకున్న దగ్గర నుంచి మాకు ఎన్నో ఇబ్బందులను తొలగిపోయి మాకు చాలా మంచిగా జరిగిందని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీరు ఇప్పటికీ సుమారుగా 6 నెలల నుంచి ఇక్కడ పెడుతున్నారు. ప్రతి నెలలో నేను ఎప్పుడో ఏదో ఒక రోజు వస్తుంటే వచ్చిన కస్టమర్లను అడుగుతుంటే వాళ్ళు చెప్తారు చాలా సంతోషంగా వెళ్తారు. మీ ఇక్కడికి ఎప్పుడు వస్తారు, వీళ్ళు బంద్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు వస్తారు, వీరి దగ్గర మేము తీసుకోవాలని చెప్పి ఎంతో మంది కోరుకుంటూ తీసుకెళ్తారు. వారికి అందరికీ మరియు ఇది నడిపే వీరికి వీళ్ళందరికీ కూడా మంచిగా కలగాలని చెప్పి శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ. పేరు? నా పేరు కిషోర్ అండి. ఓకే, అంటే మీరు ఇప్పుడు నేను చూశాను కారంగులి మాల తీసుకున్నారు, దానికి అటాచ్డ్ గా రుద్రాక్ష కూడా ఉంది. ఏంటి అంటే పర్టికులర్ గా దేనికోసం? కారంగులి మాల వేసుకుందామని వచ్చాను. గురుగారు జాతకం చూసి రుద్రాక్ష కూడా వేసుకోండి బాగుంటది అని చెప్పారు, సజెషన్ ఇచ్చారు. దాన్ని కూడా నేను అది కూడా తీసుకున్నాను. దీని వల్ల ఏంటంటే మనం చాలా మంది వేసుకుంటాను కారంగులి మాల, నెగిటివిటీ అనేది పోతుంది, ప్లస్ చాలా మంచి జరుగుతుంది అని విన్నాను. దానికోసం వచ్చి నేను కూడా అంటే ఇప్పుడు ఈ రుద్రాక్ష గురుగారు జాతకం చెప్పి మీకు తగ్గట్లు ఇలా ఇచ్చారు, సజెస్ట్ చేస్తే నేను తీసుకున్నాను అది రుద్రాక్ష. ఎలా అనిపిస్తుంది? జాతకం చెప్పారు కదా, ఎలా అనిపించింది? జాతకం చెప్పారు గురుగారు, ఇచ్చారు, వేసుకున్నాము, రిజల్ట్ చూడాలి రిజల్ట్. తప్పకుండా నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జిబిషన్ పెడతారు కదా, అప్పుడు రండి, అప్పుడు నేనే మిమ్మల్ని రిజల్ట్ అడుగుతాను. ఓకేనా? సో దుర్గా ప్రసాద్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు, ముందుగా మీకు కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అవార్డు వచ్చింది, దానికైతే కంగ్రాట్స్ అండి. సో ఎలా ఉంది మీకు ఈ అవార్డు తీసుకోవటం అనేది? అవార్డు కాలిఫోర్నియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ఇచ్చారండి. నేను వేదిక్ ఆస్ట్రాలజీ అండి, అది కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి నా రుద్రాక్షల మీద నేను జాతకం చూస్తానండి. వేదిక్ ఆస్ట్రాలజీ అంటే చాలా స్పీడ్గా నేను జాతకం చూస్తాను. దానికి నా కాలిఫోర్నియా యూనివర్సిటీ అమెరికా వాళ్ళు అవార్డు ఇచ్చారు, అది నేను మొన్ననే తీసుకోవడం జరిగింది. అవార్డులు తీసుకోవడం కన్నా కూడా నాకు బాధ్యతలు ఇంకా పెరిగినాయండి. అందుకనే నేను
ఇట్లా రుద్రాక్ష మాలలు ఎగ్జిబిషన్లు కూడా పెట్టి ప్రజలకి అవగాహన కల్పిస్తూ వీటి గురించి తెలియజేస్తున్నానండి. ఓకే అండి, ఇప్పుడైతే మన ఖమ్మంలో ఈ రోజు RRR ఫంక్షన్ హాల్ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది ఎగ్జిబిషన్ అనేది మొత్తం కూడా? ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 18వ తారీఖు వరకు ఉంటుందండి. ఇందులో ఏంటంటే ఖమ్మంలోని మేము అంతకుముందు కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాము. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఖమ్మం నుంచి కూడా ఫోన్లు వస్తుంటాయి, ఎప్పుడు మళ్ళీ ఖమ్మం వస్తారు, మాకు రుద్రాక్షలు కావాలి, కొరంగలేమాలు కావాలి అని అడుగుతుంటారు. అందుకనే మేము ఖమ్మం ఈసారి పెట్టడం జరిగింది. అంటే మేము చూసుకుంటే ఏంటి, ఇంత ముందు కూడా చాలా సార్లు మీరు ఈ రుద్రాక్ష ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారు, ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తుంది, మీరు మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. సో అంతకు ముందు కొనుక్కున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి మీకు చెప్పటం, మాకు చాలా బాగా జరిగింది అని చెప్పటం, అలాంటి సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఎందుకంటే మాకు రిపీటెడ్ కస్టమర్లే వస్తుంటారండి. రిపీటెడ్ ఇప్పుడు ఈసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు మేము ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వాళ్ళ కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు, అట్లా బ్రదర్స్ అట్లా వచ్చి వాళ్ళతో పాటు వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి నాకు బాగుంది, మీరు మా వాడికి కూడా ఇవ్వండి రుద్రాక్షలు, మా వాళ్ళకి కూడా ఇవ్వండి అని చెప్పి అట్లా తీసుకొచ్చి కొనుక్కుంటుంటారండి రుద్రాక్షలు. మనం ఈ రోజులో చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా కారుంగలి మాల అనేది అంటే యువతకి చాలా అట్రాక్ట్ చేస్తుంది. అసలు అది ఎందుకు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలిస్తే పక్కన పెడితే అది వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. అసలు పర్టికులర్ గా ఈ కారుంగలి మాల కానీ బ్రాస్లెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో పలానా వాళ్ళే వేసుకోవాలని ఏముందా, లేదంటే ఎవరైనా వేసుకోవచ్చా, అసలు ఎందుకు వేసుకోవాలి? కాదండి, కరంగలి మాల బ్రాస్లెట్లు అనేది, కరంగలి మాల అంటే 108 ఉంటాయండి. 108 మన పురాణాల్లో 108 రుద్రాక్ష మాల కానీ కరంగలి మాల కానీ ధరిస్తే దానికి ఒక 108 సంఖ్యకి ఒక ప్రత్యేకత ఉందండి. అది కరంగలి మాల అయితే పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరన్నా ధరించవచ్చు, దానికి జాతకంతో ఏమీ సంబంధం లేదండి. రుద్రాక్ష మాలకి రుద్రాక్ష సింగిల్ గా జాతకం చూసి ఒక రుద్రాక్ష ఇస్తాము. ఒక్క రుద్రాక్ష కానీ 3 రుద్రాక్షలు కానీ 5 రుద్రాక్షలు కానీ అలా జాతకానికి సరిపడా రుద్రాక్షలు చూసి ఇస్తాము. అది జాతకాన్ని బట్టి ధరించాలండి. కరంగలి మాలకు కానీ బ్రాస్లెట్కి కానీ జాతకంతో సంబంధం లేదు, ఎవరన్నా ధరించవచ్చు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇది ధరించడం వల్ల ఏంటంటే అండి, ఇది నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంటే చాలా కాలం నుంచి పనులు మనకి అవ్వకపోతున్నా, మనం చేసే పని సక్సెస్ఫుల్ లేకపోయినా, సక్రమంలో పని జరగకపోయినా అట్లాంటప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఇది నివృత్తి చేస్తుందండి కరంగలి మాల ధరించడం వల్ల. మాల ధరించాలండి. చాలా మంది ఇప్పుడు ఫ్యాషన్ గా బ్రాస్లైట్లు వేసుకుంటున్నారు, ఎందుకంటే కరంగలి మాల ధరిస్తే నియమాలు ఉంటాయండి, అవి మేము పాటించలేము, అందుకనే బ్రాస్లైట్ ఒకటి ధరిస్తామని చెప్పి బ్రాస్లైట్ ధరిస్తున్నారు చేతికి. కానీ 108 కరంగలి మాల 108 సంఖ్యకి ఒక ప్రత్యేకత ఉంటుంది, అది ధరిస్తే మీకు ఖచ్చితంగా సత్ఫలితాలు కలగజేస్తుంది. ఇప్పుడు రుద్రాక్షల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, అంటే ఏకముఖి నుంచి అసలు ఎన్ని ముఖాల రుద్రాక్షలు ఉంటాయి, అవి ఎలా అంటే ఎవరు చూసినా ఏదో సింపుల్ గా ఒక రుద్రాక్ష మెల్ల వేసుకొని ఒక తాడు కట్టేసుకొని అలా చేస్తున్నారు, అసలు ఎవరు ధరించాలి, ఆ రుద్రాక్షలు అసలు ఎన్ని రకాలు ఉంటాయి మనకి? ఏకముఖి దగ్గర నుంచి 21 ముఖాల రుద్రాక్షల వరకు ఉంటాయండి. అది ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. అది పుట్టిన తేదీని బట్టి జాతకాన్ని చూసి ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి అనేది మేము తెలియజేస్తాం, వాళ్ళు దాన్ని బట్టి ధరించవచ్చు అన్నమాట. ఇప్పుడు నార్మల్ గా రుద్రాక్ష అంటే జెంట్స్ ఎక్కువ ధరిస్తారు, లేడీస్ కి అంత అంటే వాళ్ళు ఎక్కువ అంత చూపించరు, ఎందుకంటే ధరించకూడదని కూడా అంటారు చాలా వరకు రుద్రాక్ష ఏంటి అంటే. సో లేడీస్ కూడా ఈ రుద్రాక్ష అనేది వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి, లేడీస్ కూడా రుద్రాక్షలు ధరించవచ్చు. చాలా మంది వేసుకోకూడదు, నియమాలు ఉంటాయి అని భయపడి చాలా మంది వేసుకోరండి. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది కరంగలి మాలనే వేసుకోవడానికి లేడీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రుద్రాక్షలు కూడా ధరించవచ్చు అండి, లేడీస్ కూడా జాతకాన్ని బట్టి ధరించవచ్చు. ఇలా మరి ఈ జాతకాలు అవి అంటే మీరే చూసి వాళ్ళకి ఏది డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి చెప్తారా, లేదంటే ఇంకా వేరే పర్టికులర్ గా ఎవరైనా ఉన్నారా? నేనే చూసి చెప్తానండి. జాతకాలు పుట్టిన తారీఖు ఉంటే, తారీఖు, సంవత్సరం, ఇయర్, మంత్ అన్ని ఉంటే జాతకం చూసి వాళ్ళు ఏది ధరించాలనేది నేనే చెప్తానండి. ఇప్పుడు ఈ జాతకాలు అంటే పుట్టిన తేదీ అది ఒకవేళ అందుబాటులో లేదు, చాలా కొంతమందికి ఉండదు, అందుబాటులో ఉండదు, మరి అలాంటి వాళ్ళకి ఎలాగా? అలాంటి వాళ్ళకి ఇప్పుడు వ్యవహారిక నామం ఉంటుంది కదండి, దాన్ని బట్టి వ్యవహారిక నామాన్ని బట్టి ఇస్తామండి, దాన్ని బట్టి జాతకం చూస్తాం.
నార్మల్ గా ఒకవేళ కొంతమందికి నమ్మకం అంటే కొంతమంది అదొక భయం ఉంటుంది అనమాట. వ్యవహారిక నామంకి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కి రెండు మ్యాచ్ అయిపోతే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని ఒకవేళ భయం ఉంటే దానికి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? అంటే జనరల్ గా వాళ్ళకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు జనరల్ గా ధరించవలసిన రుద్రాక్షలు కొన్ని ఉంటాయండి. పంచముఖి రుద్రాక్షలని, సప్తముఖి రుద్రాక్షలని అట్లాంటి ఎవరన్నా ధరించవచ్చు. అట్లాంటప్పుడు అవి సజెస్ట్ చేస్తామండి వాళ్ళకి. ఇప్పుడు పిల్లల విషయంలో కూడా పిల్లలు కూడా ధరించవచ్చు అంటే పిల్లలకు కూడా ఏమైనా నియమాలు ప్రత్యేకంగా పాటించాల్సినవి ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళకి చదువు పరంగా కానీ ఆరోగ్య పరంగా ఇలా ఒక్కొక్క దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రుద్రాక్షలు ధరించేది ఉంటుందా? పిల్లలకి చతుర్ముఖి రుద్రాక్ష అండి. ఇక్కడ మేము రాసి కూడా పెడతాము ఏ రుద్రాక్ష దేనికి పనిచేస్తుంది అనేది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు అట్లా చూసి ఆ ఫలితాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారండి. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ 10వ తారీఖు నుంచి 18వ తారీఖు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రుద్రాక్షలు, కారుంగు మాలలు కాకుండా ఇంకా ప్రత్యేకంగా ఇంకేమైనా ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయా? ఉన్నాయండి. నవరత్నమాలు ఉన్నాయి, సాలిగ్రామాలు ఉన్నాయి, దక్షిణావృత శంకులు ఉన్నాయి, సిద్ధమాలు ఉంది. ఏకముఖి దగ్గర నుంచి 14 ముఖాలు, గౌరీ శంకర్ అంటే కొన్ని కాంబినేషన్స్ అంటే ఏకముఖి దగ్గర నుంచి 14 ముఖాల వరకు అన్ని రుద్రాక్షలు కలిపి వచ్చే మాల సిద్ధమాల అంటారండి దాన్ని. అది చాలా అరుదుగా లభిస్తుంది. ఆ సిద్ధమాల కూడా మన ఎగ్జిబిషన్ లో డిస్ప్లే చేయడం జరిగింది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ సిద్ధమాల కూడా చాలా ఖరీదైన మాల. అది ఇంట్లో పెట్టుకుంటే ఫ్యామిలీ కుటుంబం అంతటికి అది సత్ఫలితాలు కలగజేస్తుంది అన్నమాట. ఎలా ఉంటుంది సార్ సిద్ధమాల ఒకసారి? సో ఇది వచ్చేసి సిద్ధమాల అంటే ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి అసలు? ఇది సిద్ధమాల అండి. ఇది ఏకముఖి దగ్గర నుంచి 14 ముఖాల రుద్రాక్షల వరకు ఉంటాయి. గౌరీ శంకర్ రుద్రాక్ష, ఇది గణేష్ రుద్రాక్ష ఉంటది ఇక్కడ. ఇవేమో లెక్కకు సరిపడేటట్టు పంచముఖి రుద్రాక్ష మాల అండి. పైన వేసింది పంచముఖి. ఇది ఏకముఖి దగ్గర నుంచి 14 ముఖాల వరకు సిద్ధమాల. ఏవైతే రుద్రాక్షలు అన్ని ఉంటాయో వాటన్నిటి కూడా ఈ మాలలో అనేది మీరు చేశారు అంతే కదా? రుద్రాక్షలు ఏవైతే ఇక్కడ మొత్తం అన్ని ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి కదా అవి. సో ఇది ధరించడం వల్ల ఏంటి, ఎవరైనా ధరించవచ్చా లేదంటే దీనికి కూడా జాతకం ప్రకారం ప్రకారంగానే ఇస్తామండి. ఇది ఎవరన్నా ధరించే జనరల్ మాల కాదండి. ఇది ఫలితాలు ఎలా ఉంటాయండి ఇది ధరించడం వల్ల? ఇది ఫలితాలు అనేది సిద్ధమాల కార్యసిద్ధి మాల అంటారండి. ఏ కార్యక్రమానికి ఆటంకాలు లేకుండా సర్వసిద్ధులు కలగజేసే మాల సిద్ధమాల. చాలా శక్తివంతమైన మాల. ఇది మాల కూడా చాలా ఖరీదైంది. ఎవరు పడితే వాళ్ళు ధరించేది కాదండి. చాలా ఖరీదుతో కూడినది మాల ఇది. అందుకని జాతకాన్ని చూసి వాళ్ళకి అవసరమైతే చెప్తాము, సజెస్ట్ చేస్తాము. వాళ్ళు తీసుకోగలిగితే తీసుకుంటారు. ఇది జనరల్ మాల కాదండి, అందరూ వేసుకునే జనరల్ మాల కాదు. ఇది ఖరీదు ఎంత ఉండొచ్చు సుమారుగా? అంటే దగ్గర మామూలుగా అయితే 1,65,000 రూపాయలు ఇది రుద్రాక్ష. ఇది మాల. ఇది సిల్వరా? సిల్వర్ అండి. ఇదంతా సిల్వరే. ఇది గోల్డ్ కావాలంటే చేపిస్తారా? గోల్డ్ కావాలంటే కస్టమర్లు వాళ్ళే చేయించుకోవాలండి. మేమైతే ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ గా సిల్వర్ లోని ఇట్లా వెండితో తయారు. నాకు డౌట్ అండి, ఇది ఏదైతే రుద్రాక్ష ఉందో ఇది గోల్డ్ లో పెట్టుకుంటే మంచిదా సిల్వర్ లో పెట్టుకుంటే మంచిదా? సిల్వరే శ్రేష్టం అండి. గోల్డ్ అంటే చూడడానికి బాగుంటది, సిల్వరే శ్రేష్టం. రుద్రాక్షలకి సిల్వర్ లో పెట్టుకుంటే మంచిదండి. అంటే నియర్లీ 1,60,000 దాకా ఉంటుంది దీని ప్రైస్. ఇప్పుడు ఆఫర్ ఏమైనా పెట్టారా? లేదండి, ఇది ఆఫర్ రేట్. ఎగ్జిబిషన్ అని ఇంకా తగ్గించే పెట్టాం. ఇది 1,65,000 రూపాయలు. సో చూసారు కదండి, సిద్ధమాల అంట అన్ని ముఖాలు ఉన్నటువంటి అన్ని కూడా ప్రతి ఒక్కటి ఈ మాలలో అయితే చేర్చి వీళ్ళైతే ఇక్కడ మనకి చేసి ఉంచారు. నిజంగా చాలా బాగుంది. అసలు చూడొచ్చు ఏకముఖి నుంచి ఎన్ని ముఖాలండి? మొత్తం 14 ముఖాలు. గౌరీ శంకరులు, వినాయకుడు అన్ని కూడా ఈ మాల్లో ఉంటాయండి. సో ఇప్పుడు మన ఎగ్జిబిషన్ త్రిబుల్ ఆర్ కన్వెన్షన్ హాల్లో ఏదైతే రుద్రాక్ష ఎగ్జిబిషన్ కమ్ సేల్ నడుస్తుందో అక్కడైతే ఇది అవైలబిలిటీగా ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ రావచ్చు. మనకి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు అయితే ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. మనకి చూసుకోవచ్చు మనం ఇక్కడ అన్ని రుద్రాక్షలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఈ ఏకముఖి రుద్రాక్ష ఎంత ఉంటుందండి కాస్ట్? ఈ రుద్రాక్షలు అంటే ముఖాన్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్క ఖరీదు ఉంటుందండి. ముఖిని బట్టి ఖరీదు నుంచి స్టార్ట్ ఉంటుంది. సుమారుగా పంచముఖి 50 రూపాయలండి. 100 రూపీస్ కూడా ఉంది పంచముఖిలోనే. అట్లాగే ద్విముఖి 1600, అట్లాగే త్రిముఖి 1400. అంటే ముఖాలు పెరుగుతూ ఉంటేనా? అలాగే ఏకముఖి 4500. ఇదిగోండి ఏకముఖి ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఏకముఖి చాలా అరుదుగా దొరుకుతుందండి. ఇది ఏకముఖి అండి. ఇది ఏకముఖి రుద్రాక్ష.
దీనికి ఏకముఖి రుద్రాక్ష చేయకూడదా మరి? దీన్ని ఎలా వేసుకుంటారు చూడొచ్చండి. ఇది ఏకముఖి రుద్రాక్ష. సో దీనికి హోల్ అయితే పెట్టకూడదు అంట. సో దాన్ని అయితే ఇలా సెట్ చేసి ఇస్తారు మనకి, అంతే కదండి. దీన్ని మనం చైన్ కానీ థ్రెడ్ కి వేసుకోవచ్చు. దారంలో కట్టిస్తామండి. చైన్కి కానీ పంచముఖి రుద్రాక్ష మాలకు కానీ ఇదిగోండి ఇట్లా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చూసారు కదండి. దీనికైతే హోల్ పెట్టారనమాట. సో హోల్ పెట్టకుండా బయట నుంచి ఫ్రేమ్ తయారు చేసి మీరే చేసిస్తారా? వెండి ఫ్రేమ్ మేమే తయారు చేసి అట్లా ఇస్తామండి. అదండి, చూసారు కదా, చాలా బాగుంది. నైస్. ఓం కూడా పెట్టారు రెడీ. చాలా బాగుంది ఓం. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు ఉంటామండి. ప్రతిరోజు 18వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇప్పుడు చాలా మటుకు డూప్లికేట్ వస్తున్నాయండి. ఎక్కడ పడితే అక్కడ ఇలా అమ్మేస్తున్నారు రుద్రాక్ష. అసలు మనం ఎలా కనిపెట్టాలి ఒరిజినల్ దా డూప్లికేట్ దా అనేది? అదేనండి, దీనికి ఇప్పుడు అందుకనే మేము ఒరిజినల్ రుద్రాక్షలు ఎలా ఉంటాయో తెలుసుకుంటే ఎగ్జిబిషన్ కి వచ్చిన వాళ్ళు విజిట్ చేస్తే ఫర్దర్ గా వాళ్ళు మోసపోకుండా ఉంటారు. అందుకనే మేము ఈ డిస్ప్లే పెట్టి మాలలు గాని ఈ రుద్రాక్షలు ఏకముఖి నుంచి 21 ముఖాలు డిస్ప్లే పెట్టి ఒరిజినల్ రుద్రాక్షలు ఇలా ఉంటాయి అని మేము తెలియజేస్తే వాళ్ళకి అవగాహన వచ్చి నెక్స్ట్ టైం వాళ్ళు కొనుక్కునేటప్పుడు ఎక్కడన్నా చూసి కొనుక్కుంటారు అన్నమాట. ఇంకొకటి చూసాను నేను అక్కడ తులసి మాల అనుకుంటా కదా, అవి కూడా ఉన్నాయి. అవి కూడా నార్మల్ గా అంటే చాలా మంది వేసుకోకూడదు, కృష్ణుడిది తీసుకున్న వాళ్ళే వేసుకోవాలి అని అంటారు, అది నిజమేనా? తులసి మాల ఏంటంటే శైవ భక్తులు వీళ్ళు కూడా కృష్ణ భక్తులు ఎక్కువ ధరిస్తారండి. అందుకని అంటే వాళ్ళు ధరిస్తుంటారండి. వేసుకోవచ్చు కదా, ఎవరైనా వేసుకోవచ్చు అండి. వేసుకోకూడదు వాళ్ళే వేసుకోవాలి. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ అయిపోయాయి కూడా. అందరూ ఎవరైనా ధరిస్తుంటారు, తీసుకుంటుంటారు కూడా. దానికి ప్రత్యేకమైనవి ఏమీ లేవండి. సో చూసారు కదండి, మనకైతే ఇక్కడ రుద్రాక్షలు అయితే చూడండి. అంటే ఇక్కడ మనకి డిస్ప్లే పెట్టారు. ఏకముఖి రుద్రాక్ష, 2 ముఖాలు, 3, 7, 8, 9. సో అన్ని 21 వరకు కూడా ఇక్కడ రుద్రాక్షలు, అన్ని ముఖాల రుద్రాక్షలు అయితే ఉన్నాయి. ఏది ఒరిజినల్ అనేది తెలుసుకోవడానికి ఎస్పెషల్లీ ఈ ఎగ్జిబిషన్ అయితే ఆ ఒరిజినల్ రుద్రాక్షలు అనేది కండక్ట్ చేశారు. సో నేపాల్ రుద్రాక్షలు అన్నమాట ఎగ్జిబిషన్ కమ్ సేల్. ఇక్కడ అష్టముఖి రుద్రాక్ష, 8 ముఖములు కలిగిన ఆ రుద్రాక్షని ధరిస్తే మనకి ఏమొస్తుంది, ఏంటి ఫలితం అనేది అయితే ఇక్కడ రాశారు. ఈ అష్టముఖి రుద్రాక్షను ధరించడం వల్ల గంగాదేవితో కూడినటువంటి అష్టమాతృ కలుగుదరు మరియు వినాయకుని స్వరూపం అన్నమాట ఇది. నెక్స్ట్ నవముఖి, 9 ముఖాలు కలిగిన రుద్రాక్ష. దీన్ని ధరించడం వల్ల ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, సో మనలో ఆ శక్తి అనేది వస్తుందన్నమాట. దశముఖి, 10 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నారాయణమ్మ రూపం అన్నమాట. వాస్తు దోషములు పోతాయంట, న్యాయపరమైన చిక్కులు, మనకి ఏదైనా కోర్టు సమస్యలు అలాంటివి కూడా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల తొలగిపోతాయని అయితే ఇక్కడ రాశారు. 14 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష రుద్ర నేత్ర స్వరూపము. ఇది రుద్రుని నేత్రముల నుండి జన్మించిందని, చాలా శక్తివంతమైన రుద్రాక్ష అయితే ఇక్కడైతే మనకి రాశారు. సో అదేంటంటే ఒక్కొక్క రుద్రాక్షకి కూడా ఒక ప్రత్యేకమైన పవర్ ఉందనైతే ఇక్కడ చెప్తున్నారు. మనకి మనలో ఉన్నటువంటి ఏమైనా సమస్యలున్నా బాధలున్నా కూడా మేము చూసి దాన్ని బట్టి మీరు ఏది వాడాలి ఏంటి అన్నది కూడా ఇక్కడ చెప్తామన్నారు. సో మనకు వచ్చేసి త్రిబులార్ కన్వెన్షన్ హాల్లో అయితే ఈ నేపాల్ రుద్రాక్ష ఎగ్జిబిషన్ కమ్ సేల్ అయితే జరుగుతుందండి. మనకి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అయితే నడుస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే తినకు అనిపిస్తుంది, తినే అనమాట. ఖమ్మం వచ్చిన ప్రతిసారి ఇక్కడే ఉండి సేల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది. దాకా మాట్లాడినట్లు సార్ ఏదైతే ఉన్నారో ఇవి వస్తారు, మేమే జాతకాలు చెప్తాము, వాళ్ళకి తగ్గది ఇస్తామని చెప్పారు. ఇప్పటికి చాలా సార్లు నుంచి ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తున్నారు. ఇంత ముందు చూపించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రావటం మాట్లాడటం మాకు చాలా బాగా జరిగిందని చెప్పడం, అలా ఉంటారా? చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళు వచ్చారు. పర్లేదు గురుగారు మాకు మంచిగా జరిగింది అంటున్నారు. పర్లేదు మేడం, మా బాగానే వస్తున్నారు కస్టమర్స్ కూడా. నెలకు ఒకసారి వస్తారు సార్. నమ్మకం కలిగింది కాబట్టి 1కి 4 సార్లు వస్తున్నారు. ఫోన్లు చేస్తారు, ఏది తీసుకోవాలన్నా సార్ని ఫస్ట్ అడుగుతారు, ఫోన్ చేస్తారు. పలాని కావాలంటే మేము ఆన్లైన్లో కూడా పంపిస్తాం ఆర్డర్.
సో అదండి, అంటే ప్రజల ఆదరణ కూడా బాగా ఉందన్నమాట. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రావటం, ఎప్పుడు పెడతారా అని అడగటం అనొచ్చు. సో చూసుకోవచ్చు, అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏ రుద్రాక్ష అయితే సెట్ అవుద్ది అని అడుగుతున్నారు. సో దాన్ని బట్టి వాళ్ళకి చెప్తున్నారు, చెప్పి మీ జాతకము అది చూపించి దాన్ని బట్టి వాళ్ళకి అక్కడ రుద్రాక్ష అనేది అయితే వాళ్ళకి సజెస్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో అది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మీ పేరండి? నాగేంద్ర బాబు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం లోకలే. ఇంతకు ముందు వచ్చారు ఇక్కడికి? లేదు మేడం. ఫస్ట్ టైం వచ్చారా? అంటే దేని గురించి జాతకం చెప్పి రుద్రాక్ష ఎలా వాడాలని అవును, తెలుసుకుందామని వచ్చాను. తెలుసుకుందామని వచ్చారా? చెప్తున్నారా? చెప్తున్నారు, ఫ్రీగానే చెప్తున్నారు. మనకి ఇష్టం ఉంటే కొనమని చెప్తున్నారు. అది మన ఇష్టాన్ని బట్టి, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే, చూపించుకుంటున్నారా? అంటే రుద్రాక్ష గురించా, దేని గురించి? అంటే రుద్రాక్ష గురించి, కరుంగళి మాల ఇట్లా ఉన్నాయి కాబట్టి వెరైటీస్ లో తెలుసుకుందామని వచ్చాము. ఓకే 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 ఓకే. మీరు? మీరు రుద్రాక్ష గురించేనా? అవునండి. అంటే ఏమైనా సమస్యలు పరిష్కారం అవుతాయి అని వాటి పరంగానా? అవును. సో ఈ చూడొచ్చండి, మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే వాళ్ళు వచ్చి కూడా వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవాలని వాళ్ళ జాతకాలు చూపించుకొని వాళ్ళకి దానికి తగ్గట్లు ఎటువంటి రుద్రాక్ష అయితే వాళ్ళకి సూట్ అవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యకు ఏ రుద్రాక్ష నుంచి అయితే వాళ్ళకి ఆ ఫలితాలు వస్తాయి అనేది కూడా ఇక్కడ గురువు గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో మన ఖమ్మంలోని బైపాస్ రోడ్ లో త్రిబుల్ ఆర్ కన్వెన్షన్ హాల్లో అయితే ఈ రుద్రాక్ష సేల్ కమ్ ఎగ్జిబిషన్ అయితే నడుస్తుందండి. 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి మన కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి మన రీసెంట్ గానే డాక్టరేట్ అవార్డు కూడా సంపాదించారు. సో ఇక్కడ అన్ని రకాల ఒరిజినల్ పంచముఖి, ఏకముఖి నుంచి అన్ని 21 ముఖాల వరకు కూడా అన్ని రుద్రాక్షలు కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంటాయి. కారుంగలి మాల, స్ఫటిక మాలలు ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్ అయితే ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. ఎగ్జిబిషన్ కమ్ అయితే సేల్ నడుస్తుంది. ఇది 10వ తారీఖు నుంచి 18వ తారీఖు ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 నైట్ 8 వరకు అయితే ఇది ఓపెన్ లోనే ఉంటుంది. ఎంట్రీ కూడా ఫ్రీగానే ఉంటుంది. అసలు రుద్రాక్షలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి చూసుకోవచ్చు.